మాజీ మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ కామెంట్స్. జగన్ పల్నాడు పర్యటన. పోలీసు వ్యవస్థని అందరూ గౌరవిస్తారు. మాజీ ముఖ్యమంత్రికి ఒక రూలు, సాధారణ వ్యక్తులకు ఒక రూలు ఉండదు. పర్యటనకు పోలీసులు పర్మిషన్ ఇవ్వలేదు అంటే కోర్టులకు వెళ్ళాలి. అక్కడి నుంచి పర్మిషన్ తీసుకోవాలి. కానీ జగన్ మాత్రం బల ప్రదర్శన చేసే విధంగా జగన్ పర్యటన ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు పల్నాడు పర్యటనకి వెళ్ళిన సందర్భంగా జరిగినటువంటి తీరు ఇది ప్రజాస్వామ్య సమాజమేనా అనేది అనుమానాలు కలుగుతున్నాయి. ఎందుకంటే పోలీసు వ్యవస్థని అందరూ గౌరవిస్తారు. మనిషికి సామాన్యుడికి ఒక రూలు, మాజీ ముఖ్యమంత్రులకు ఒక రూలు, లేకపోతే రాజకీయ నాయకులకు ఒక రూలు అనేటటువంటిది ఉండదు. పోలీసులు అనుమతి ఇవ్వలేదు అని అంటే ఎవరైనా సరే కోర్టుకు వెళ్ళి పర్మిషన్ తెచ్చుకొని ఆ కండిషన్స్ ప్రకారం యాత్రను కొనసాగిస్తారు. ఇప్పటిదాకా చూసినటువంటి రాజకీయం ఇది ఆంధ్రప్రదేశ్. కానీ పోలీసులు పర్మిషన్ ఇవ్వకపోతే ఏంటి, మా బల ప్రదర్శన మేము యథావిధిగా చేస్తాము అనేటటువంటి స్థాయిలో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు రెచ్చగొడుతున్నారు ప్రజలని. అంటే ఏమి ఆశించి రెచ్చగొడుతున్నారు? గతంలో మీరు లోకేష్ పాదయాత్ర చేసినప్పుడు ఆంక్షలు పెడితే మేము అన్నిటినీ బ్యారికేడ్స్ని దాటుకుని మేము మా యాత్ర కొనసాగిస్తామని ఆయన అనలేదు. పవన్ కళ్యాణ్ గారిని వైజాగ్లో మీరు నడి రోడ్డు మీద ఆపితే వెనక వేలాది మంది జన సైనికులు ఉన్నారు, మేము పోలీసుల్ని గుప్పెడి మంది ఉన్నారు, ధిక్కరించి ముందుకెళ్తామని వెళ్ళొచ్చు. ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు వెళ్ళలేదు. ఇప్పటిదాకా రాష్ట్ర చరిత్రలో ఎవరైనా సరే పోలీసులు ఆంక్షలు పెట్టారు అని అంటే దానికి సంబంధించినటువంటి న్యాయ పోరాటమైనా చేస్తారు, లేకపోతే పోలీసుల తీరుని ప్రజల్లోకి తీసుకెళ్తారు. అంతే తప్ప గుంపులు గుంపులుగా వచ్చి మీరు రూల్స్ పెడతారా, మేము వైలేట్ చేస్తాం అని కవ్వింపు చర్యలకి పాల్పడడం అనేటటువంటిది. అందుకే జగన్మోహన్ రెడ్డి గారికి బాధ్యత లేదు అనేది. బాధ్యత లేని నాయకుడు ఈ చరిత్రలో ఎవడైనా ఉన్నాడు అంటే జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే. ఎందుకంటే ప్రొటెక్షన్ అనేటటువంటిది పోలీసులు ఇచ్చేటటువంటిది. ఈ రాష్ట్ర ప్రజల్ని జగన్మోహన్ రెడ్డి గారు కాపాడడం లేదు, వైసీపీ నాయకులు కాపాడడం లేదు. అది దొంగతనం కావచ్చు, గంజాయి కావచ్చు, మరొక నేరం కావచ్చు, పోలీసులు కాపాడాల్సింది. మీరు ఒక మాజీ ముఖ్యమంత్రి స్థానంలో ఉండి మేము పోలీసులను లెక్క చేయము అనేటటువంటి ధోరణిలో వెళితే రేపు ఒక దొంగ వెళ్తాడు, ఒక గంజాయి నేరస్తుడు వెళ్తాడు, ఒక మాఫియా డాన్ వెళ్తాడు, ఒక భూ ఆక్రమణదారుడు వెళ్తాడు. పోలీసుల్ని లెక్క చేయకుండా ఉండేటటువంటి కల్చర్ని మీరు నేర్పుతున్న తర్వాత ఒక పొరపాటు చేశారు. తెనాలికి వెళ్ళి రౌడీ షీటర్లకి వాళ్ళు ఒక స్వాతంత్ర సమర యోధుల్లాగా వాళ్ళని కీర్తించి వచ్చారు. అక్కడ పోలీసుల వ్యవస్థకు సంబంధించి చాలా పెద్ద పొరపాటు చేశారు. ఇవాళ ఆంక్షలు ఉంటే ఏంటి, ఆంక్షల్ని ధిక్కరిస్తామంటే రేపు ఎవరైనా ధిక్కరిస్తారు. ఆంక్షలు అనేటటువంటి మాకు కాదు అని ప్రతి నేరస్తుడు అనుకుంటే ఈ రాష్ట్రం ఏమైపోతుందో ఆలోచించాలి. రేపు 21వ తారీఖున ప్రపంచ రికార్డు సృష్టించడానికి ఆంధ్రప్రదేశ్ పేరుని, ఆంధ్రప్రదేశ్ క్రెడిబిలిటీని ప్రపంచానికి చూపించాలనేటటువంటి ఉద్దేశంతో ప్రతిష్టాత్మకంగా యోగా డే చేసుకుంటూ ప్రధానమంత్రి గారిని పిలుస్తున్నటువంటి సందర్భంలో ఈ వయలేషన్ ఆఫ్ రూల్స్ అనేటటువంటి దాన్ని ఒక సిద్ధాంతంగా, ఒక ఫిలాసఫీగా జగన్మోహన్ రెడ్డి గారు వరుసగా ఇంప్లిమెంట్ చేస్తున్నారు అంటే దాని అర్థం ఏమిటి? ఈ రాష్ట్రంలో శాంతి భద్రతల్ని దెబ్బతీయదలుచుకున్నారా? శాంతి భద్రతలు పోలీసుల అదుపులో ఉండకూడదని చెప్పదలుచుకున్నారా? మాస్ సైకాలజీ మీకు తెలియదా? పిరికివాడు కూడా గుంపులో ఉంటే రాయిలేస్తాడు. పొదిలిలో ఏం జరిగింది? ఎందుకు పోలీసులు ఈరోజు మీకు ఆంక్షలు పెట్టాల్సి వచ్చింది? పొదిలిలో రాళ్ళు రువ్వారు, చెప్పులు ఇసిరారు, వీడియోలు దొరికినాయి. ఒక కంట్రోల్ లేనటువంటి బల ప్రదర్శనకి మీరు పదే పదే పాల్పడుతున్నారు. పరామర్శలు కాదవి. ఒక రైతును పరామర్శిస్తే దానికి ఒక పద్ధతి ఉంటుంది. ఏ పొలిటీషియన్ అయినా ఒక పద్ధతిగా వ్యవహరిస్తున్నాడు. పద్ధతి పాడు లేకుండా కేవలం మీ స్వార్థం కోసం బలప్రయోగం, ఎమోషన్స్ని రెచ్చగొట్టడం, రకరకాల సెక్షన్స్ అన్నింటినీ కూడా రోడ్ల మీదకి తీసుకురావడం, వాళ్ళతోటి ఒక ఉన్మాదంగా వ్యవహరింపచేయటం. ఇవాళ ఇద్దరు మీ దీంట్లో చనిపోయారు. కాన్వాయ్ యాక్సిడెంట్ అయ్యి ఒక వ్యక్తి చనిపోయాడు. ఒక కార్యకర్త సొమ్మసిల్లిపోయి మీ కాన్వాయ్ దగ్గర తోపులాట్లో గుండె ఆగిపోయి చనిపోయాడు. మీరు మీడియాతో మాట్లాడుతున్నప్పుడు కనీసం ఆ ఇద్దరికి సంతాపం కూడా తెలియచేయకపోవడం అనేటటువంటిది మీ దౌర్భాగ్య రాజకీయానికి ఉదాహరణ కాదా అని అడుగుతున్నాం. ఎంతసేపటికి మీ స్వార్థ రాజకీయమైనా, మీ బల ప్రదర్శనైనా జగన్మోహన్ రెడ్డి గారి చరిష్మా తగ్గలేదు అని మీకు మీరు ధైర్యం చెప్పుకోవడానికి చేస్తున్నారా, లేకపోతే ఎవరినైనా ఇంప్రెస్ చేయడానికి చేస్తున్నారా? మీ ఉనికిని కాపాడుకోవడం కోసం చేస్తున్నారా?
కేవలం మీ చుట్టూ రాజకీయాన్ని తిప్పుతూ ఇవాళ రాష్ట్రంలో శాంతి భద్రతల్ని చివరికి ప్రశ్నార్థకం చేసేటటువంటి హక్కు మీకు ఎవరిచ్చారని చెప్పి అడుగుతూ ఉన్నాం. ఈరోజు ముసలి కన్నీరు కారుస్తున్నారు. సంవత్సరం క్రితం పోని ఇవాళ వైలేషన్స్ చేసేసి రూల్స్ అన్నింటినీ పక్కన పెట్టేసి పోలీసులు జాంతా నై అని చెప్పి వెళ్లాల్సినటువంటి సందర్భమా? సంవత్సరం క్రితం జరిగినటువంటి ఒక మరణం, ఒక ఆత్మహత్య, సంవత్సరం క్రితం జరిగినటువంటి ఒక ఆత్మహత్యకు సంబంధించి ఈరోజు మీరు ఒక బల ప్రదర్శనగా పోలీసుల అనుమతి లేకుండా వెళ్ళి తీరాల్సిందే అని అంటే మీరు ఈ సంవత్సర కాలం ఏం చేశారండి? మీకంత హృదయమే ఉంటే పరామర్శించడానికి సంవత్సర కాలంలో మీకు ఎప్పుడు తీరిక దొరకలేదా? పోలీసుల అనుమతి నిరాకరించినా సరే బ్యారికేడ్లు తోసేస్తాం. ఏంటి ఇది? ఉన్మాదం. నాయకుల్ని రెచ్చగొడుతున్నారు, పోలీసుల మీద దాడులకి పాల్పడేటటువంటి ఒక దీన్ని తీసుకుంటున్నారు. ఏం చేయదలుచుకున్నారు ఈ రాష్ట్రాన్ని అని చెప్పి నేను అడుగుతున్నాను. వైసీపీకి బాధ్యత లేదా? ప్రజలందరూ రూల్స్ పాటిస్తారు, ఇతర రాజకీయ పార్టీ నాయకులందరూ రూల్స్ పాటిస్తారు, మేము మాత్రం పాటించము అని అంటే ఏంటి మీకున్నటువంటి అర్హత? ఏంటి మీకున్నటువంటి స్పెషాలిటీ? అబౌవ్, అన్నిట్లో అబౌవ్ అనేటటువంటి థీరీ ఎందుకు తీసుకొస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు? మీకు రూల్స్ వర్తించవా? సామాన్యుడు పాటించేదాన్ని మీరు పాటించరా? సంవత్సరం తర్వాత చేసినటువంటి హడావిడి చూస్తూ ఉంటే మీరు ఏదో ఎజెండా పెట్టుకున్నారు. మీ పొలిటికల్ ఎజెండా కోసం జనాన్ని రెచ్చగొడుతున్నారు. పోలీసుల మీద ప్రధానంగా నాయకుల్ని రెచ్చగొడుతున్నారు, కార్యకర్తల్ని రెచ్చగొడుతున్నారు, ఒక సెక్షన్స్ని ప్రజలని రెచ్చగొడుతున్నారు. రకరకాల అసంతృప్తుల్ని తీసుకొచ్చి ఇవాళ పోలీసుల మీద దాడులు చేసేటటువంటి మూకలుగా మీరు తయారు చేస్తున్నారు. జాగ్రత్తగా వాళ్ళు పోలీసుల మీద ఒక ద్వేషాన్ని నూరిపోస్తూ ఉన్నారు. ఇది రాష్ట్రానికి మంచిది కాదు. ఒకసారి కట్టు తప్పితే చాలా కష్టం గాడిన పెట్టడం. పోలీసుల మీద ఇంత తీవ్రమైనటువంటి ద్వేషాన్ని మీరు నింపుతూ ఉంటే బాధ్యత కలిగినట్టు ఎందుకు అందరు చేయలేకనా? పవన్ కళ్యాణ్ గారు ఇవాళ మీరు అంటున్నారు 100 మంది మా కార్యకర్తలు అభిమానంతో బ్యారికేడ్లు దూసుకొచ్చారని. 10 మంది కార్యకర్తల్ని పేరు పెట్టి పిలవలేని జగన్మోహన్ రెడ్డి గారికే ఇంతమంది కార్యకర్తలు ఉంటే 40 ఏళ్లుగా తెలుగుదేశం పార్టీ జెండాని మోసినటువంటి కార్యకర్తని ఆ రోజు లోకేష్ పాదయాత్రను అడ్డుకుంటే బ్యారికేడ్లు దూకి రాలేరా? పవన్ కళ్యాణ్ గారు వెనుకున్నటువంటి ప్రాణాలు ఇచ్చేటటువంటి జన సైనికులు ఆ రోజు బ్యారికేడ్లు దాటి రాలేరా? ఆ రోజు ఎందుకు పాటించారు రూల్స్? నాయకుడు ఇక్కడ రూల్స్ పాటిస్తున్నాడు కాబట్టి కార్యకర్తలు పాటించారు. ఇక్కడ మీరు పోలీసులు అయితే ఏంటి చొక్కా పట్టుకుందామనేటటువంటి పద్ధతిలో మీరు రెచ్చగొడుతున్న తర్వాత, పోలీసుల్ని బండ బూతులు తిడుతున్న తర్వాత, గుడ్డలి పదిస్తామని మాట్లాడుతున్న తర్వాత, 7 సముద్రాలు దాటిన తర్వాత ఈడ్చుకొస్తామని మాట్లాడిన తర్వాత ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఎలా అమలవుతుందో మీరు చెప్పండి.